నేను ఉట్టు కొట్టాలి. ఫాస్టింగ్ ఉంటే నా పంచ్ పవర్ తగ్గిపోతుంది. వాడి ప్రాబ్లం సాల్వ్ అయింది. మన పరిస్థితి ఏంటి అవంతిక? ఏదో ఒకటి చెయ్యి. మీరేమి టెన్షన్ పడకండి అన్నయ్య. ఉపవాసం అహల్యకి మాత్రమే. దాన్ని టార్చర్ చేయడానికి బామ్మగారు ఇలా ప్లాన్ చేశారు. అంటే మనం తినచ్చా? సీక్రెట్గా తినొచ్చు. అందుకు తగ్గ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాం. థ్యాంక్ యూ చెల్లెమ్మా. అర్థమైంది కదా చెప్పింది. ఈరోజు సూర్యాస్తమయం అయ్యేంత వరకు ఎవ్వరూ ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు. సరే, పూజకి టైం అవుతుంది. అందరూ వెళ్ళి రెడీ అవ్వండి. కమాన్ అన్నయ్య, ఇంకా పైకి జంప్ చేయి. అలనాటి వీరుల దారిలో అడుగేస్తా నాదైన తీరులో సత్తువ నిండుంది. మీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు టర్మ్ మాది. మా వైపు నుంచి మొదటిగా బాబు, నేను ఉట్టి కొడతాను బాబు. క్యారీ ఆన్. త్వరగా సన్సెట్ అయితే బాగుండు. అహల్య గారు ఉదయం నుంచి ఏమీ తినలేదు, టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. సూర్యాస్తమయం అయ్యేంత వరకు కాస్త ఓర్చుకోనన్నా. నిన్నట్నుంచి నిన్ను పస్తులు పెట్టినందుకు సారీ. చీకటి పడగానే నీకు బువ్వ పెడతాను, కొంచెం ఓర్చుకో. నిన్నట్నుంచి ఏమీ తినకపోయినా అహల్య బాగా తట్టుకుంటుంది బామ్మగారు. దాని మొహం లోపల ఆకలిగా ఉన్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం చూపిస్తుంది. సన్సెట్ అయిన తర్వాత అందరితో పాటు తను కూడా తింటుంది కదా బామ్మ. చీకట పడ్డ తర్వాత కూడా దాన్ని భోజనం తిననివ్వను. ఏదో ఒక వంక పెట్టి ఈ రాత్రి కూడా పస్తులుంచుతాను. అయ్యో, చచ్చిపోతుందేమో బామ్మగారు. చచ్చిపోవడం కాదు, పారిపోతుంది. రాజుగారు, రక్తం వస్తుందండి. ఉండండి, నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. ఈ అపరిచిత వ్యక్తి ఏంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? హలో, హ్యాపీ కృష్ణాష్టమి అహల్య. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు? చెప్తాను, టెన్షన్ ఎందుకు. నేను చెప్పిన పని పక్కన పెట్టి హ్యాపీగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు కదా. నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది కదా. అదేం లేదండి. అంటే నువ్వు నాకు భయపడుతున్నావు అన్నమాట. భయపడుతున్నానండి. అయితే నీ బీపీని పెంచే షాకింగ్ నువ్వు చెప్తున్నాను విను. మీ ఇంటి బయట ఉట్టి కొట్టే కార్యక్రమం జరుగుతుంది కదా. పొద్దున్నే నీకొక డెమో వీడియో చూపించా, గుర్తుందా అహల్య?
ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? ఇప్పుడు అదే మీ ఇంటి బయట జరగబోతోంది. అసలు మీరు ఏమంటున్నారు? అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్తాను వినో. బయట పెట్టిన ఉట్టిలో పాలు పెరుగు లేవు, యాసిడ్ ఉంది. ఒరేయ్, ఇది చీటింగ్. ఎవరుట్టి వాళ్ళే కొట్టాలి. ఏం కాదు, కావాలంటే నీ టర్న్ వచ్చినప్పుడు మీ డాడీదో మావేదో హెల్ప్ తీసుకో. ఓకేరా? నీ సంగతి ఇప్పుడు కాదు, అప్పుడు చెప్తాను. కాసేపట్లో కార్తీకో బుజ్జుగాడు ఉట్టి కొడతారు. కొట్టగానే యాసిడ్ అలా మీద పడి మౌల్డ్ కరిగినట్టు వాళ్ళ తల కరిగిపోతుంది. వద్దు, అలా చేయకండి ప్లీజ్. సారీ అహల్య, నువ్వు బాక్స్ తీసుకురాకుండా నిర్లక్ష్యం చేశావు. సో నేను ఇలా ప్లాన్ చేశాను. మీకు పుణ్యం ఉంటుంది, దండం పెడతాను. దయచేసి ఇదంతా ఆపండి. ఆపాల్సింది నేను కాదు, నువ్వే వెళ్ళాలి. పరిగెత్తుకుంటా బయటికి వెళ్ళి ఉట్టిలో ఉన్న యాసిడ్ ఎవరి మీద పడకుండా కాపాడుకో.